తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే ఉంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము. స్వప్న, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సీఎం ఢిల్లీ టూర్ కు ప్రయాణమవుతున్నారు. దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విస్తరణ కోసం రెండోసారి విస్తరణ చేయడానికి ఇతర క్యాబినెట్లకు సంబంధించిన ఎవరెవరిని తీసుకోవాలి, దీనికి ఎవరెవరికి అవకాశాలు కల్పించాలనే అంశం పైన ఢిల్లీలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఇంతకు ముందు ఉదయం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళిపోయారు. మొత్తానికి ఢిల్లీలో అధిష్టానంతో ఈ రోజు చర్చలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా విస్తరణకు సంబంధించిన ఏదైతుందో దాని నేపథ్యంలో రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖార్గేతో, అట్లాగే సోనియా గాంధీతో చర్చించిన అనంతరం కేబినెట్ లోకి కొంతమందికి తీసుకునే అవకాశం ఉంది. ఈ కేబినెట్ లో ఎవరెవరికి అవకాశాలు వస్తారు అనే తెలంగాణలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మందికి కేబినెట్ లో చోటు కావాలని ఒక దిక్కు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రయత్నాలన్నిటికీ ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని కేబినెట్ తీసుకోవాలి అనే విషయాల పట్లనే అధిష్టానంతో చర్చించడానికి రేవంత్ రెడ్డి అట్లాగే పిసిసి అధ్యక్షుడు ఇద్దరు ఢిల్లీ వెళ్ళినట్లు ప్రయాణం అవుతుంది. దీనికి సంబంధించి మొత్తానికి సంబంధించిన గత 2 నెలల నుంచి కేబినెట్ కు సంబంధించిన విస్తరణ కోసమే మొత్తానికి తెలంగాణలో సీఎం అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అట్లాగే కేబినెట్ కు సంబంధించిన విస్తరణ గురించి ఆ పార్టీలో ఉన్న కొంతమంది మంత్రుల కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని కేబినెట్ విస్తరణ కోసమే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు తెలుస్తుంది. రాము, గతంలో కూడా కేబినెట్ విస్తరణ చేయాలంటూ ప్రయత్నించినప్పటికీ కూడా అది వాయిదా పడిన సందర్భం అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణలో ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? అయితే క్యాబినెట్ కు సంబంధించిన దాంట్లో చాలా మంది ఆశావాలు ఉన్నాయి. ఇంకా పేర్లు అనేటివి ఎక్కడికైతే బయటికి రాలేదు, కానీ ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా అనేక మంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ
మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో మంత్రి పదవులకు సంబంధించిన దాంట్లో పోటీలు కూడా అంటే నాకు కావాలనే పోటీ నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ ఎక్కడ అతి ప్రజాస్వామ్యం ఉంటుందో అక్కడ పోటీతత్వం కూడా ఉంటుంది. కాబట్టి చాలా మందికి సీనియర్ లీడర్లు ఉన్నారు. సీనియర్ లీడర్లు అందరూ ఆశిస్తున్నారు పార్టీకి సంబంధించి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. పేర్లు మాత్రం ప్రకటించడానికి అవకాశం లేదు. చాలా మంది అయితే కేబినెట్ లోకి ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. స్వప్న, అయితే రాము, ఇక్కడ ఏది ప్రాతిపదికన దేనిని ప్రాతిపదికగా తీసుకొని ఈ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి? సామాజిక సమీకరణాలా లేకపోతే సీనియారిటీనా? స్వప్న, సామాజిక సమీకరణాలకు ఇక్కడ తెలంగాణలో అయితే కీలకంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. బీసీ నేపథ్యం ఉన్నది. ముఖేష్ గౌడ్కు తీసుకున్న దాంట్లో బీసీ నేపథ్యం ఉన్న అతన్ని మా బీసీసీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. రేపు కేబినెట్ విస్తరణలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా మేరకే ఉన్నారు. కాబట్టి రాబోయే క్యాబినెట్ విస్తరణలో మొత్తానికి తెలుగు అంటే బీసీ సామాజిక వర్గానికి లేదా ఇతర వర్గాలకు దళిత వర్గాలకు సంబంధించిన వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ కు సంబంధించింది సామాజికంగా దేశంలో బీసీలే అధికంగా ఉన్నారనేది ఏదైతే నినాదం వస్తుందో బీసీ ఉద్యమం రాబోతున్న నేపథ్యంలో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. స్వప్న, థ్యాంక్ యూ రాము.